ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఎలా చేశారు లాస్ట్ ట్రేడ్? వాజ్ ఆసమ్ హైయర్ సైడ్ మూమెంట్ అనమాట. నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. లైక్ జనరలీ మనం ఏమనుకున్నాము, ఇది కనుక బ్రేక్అవుట్ ఇస్తే, ఈ బ్లాక్ లైన్ అండ్ ఆల్ బ్రేక్అవుట్ ఇస్తే మనకు హైయర్ సైడ్ ఇక్కడ వరకు ఫస్ట్ మూవ్ అన్నది వస్తుంది, దాని తర్వాత మళ్ళీ ఫర్దర్ సైడ్ మూమెంట్ అనేది వస్తుంది అన్నట్టుగా అనుకున్నాం కదా. అనుకున్నట్టే మంచి మూమెంట్ అనేది వచ్చింది, బట్ నేను ఇంత వైల్డ్ మూమెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. లైక్ కంటిన్యూస్గా గ్రీన్ క్యాండిల్స్ అనమాట. మనకి ఎక్కడైతే ఇక్కడ స్టార్ట్ అయింది 11:30 నుంచి మీరు చూడొచ్చు. 11:30 నుంచి ఇంకా 2:45 వరకు కంటిన్యూస్ గ్రీన్ క్యాండిల్స్ అనమాట. సో చూడాలి. నేనైతే ప్రస్తుతానికి ఇంకా బుల్లిష్ అని అయితే ఏం అనుకోవట్లేదు. ఎందుకు అంటే సింపుల్ లాజిక్ ఫ్రెండ్స్. వన్ డేకి వెళ్దాము. ఇది వచ్చేసి మన S1 లెవెల్ అనమాట. ప్రీవియస్ S1 లెవెల్ క్రూషియస్ లెవెల్ అనుకున్నాము. ఆ క్రూషియస్ లెవెల్ని బ్రేక్ డౌన్ చేసి మనం కిందికి వచ్చి ఇప్పుడు మళ్ళీ హైయర్ సైడ్ మూమెంట్ వచ్చి దాన్ని రీటెస్ట్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. సో మనకి ఎప్పుడు కన్ఫర్మేషన్ వస్తుంది, బుల్లిష్ కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుంది అంటే ప్రస్తుతానికైతే ఇక్కడ చూడొచ్చు మీరు. ఈ ప్రీవియస్ రెడ్ లైన్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ డౌన్ చేసాం, కిందికి వచ్చి మళ్ళీ ఇక్కడికి వైల్డ్గా మూవ్ ఇచ్చింది. 2 days మూమెంట్ ఇచ్చింది. మూమెంట్ ఇచ్చినాక మళ్ళీ ఏమైంది, బ్రేక్అవుట్ ఇచ్చి హైయర్ సైడ్ వెళ్ళలేదన్నమాట. మళ్ళీ ఫర్దర్గా బ్రేక్ డౌన్ చేసుకొని మళ్ళీ కిందికి వచ్చి న్యూ ఫ్లో అనేది ఫామ్ చేసింది. సేమ్ థింగ్ ఇప్పుడు కూడా మళ్ళీ జరగవచ్చు అనమాట. ప్రస్తుతానికి నేను 20 MN కూడా కన్సిడర్ చేయట్లేదు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫెయిల్ అవుతుంది కాబట్టి. మనకు మళ్ళీ వేరే కన్ఫర్మేషన్స్ వచ్చినాక 20 MN కన్సిడర్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే 1 hour క్యాండిల్ హైయర్ సైడే ఉంది 20 MA లాగా చెక్ చేసుకుంటే. సో ప్రస్తుతానికి అయితే నేను చూడట్లేదు అనమాట. మనకు సింగిల్ డేలోనే ఇంత వైల్డ్ మూమెంట్ అనేది వచ్చింది. సో నేను ఏమనుకుంటున్నానంటే హయ్యర్ సైడ్ అంటే కనీసం మనకి ఏం జరగాలంటే, ఇప్పుడు మనకి ఇలా వచ్చింది కదా మూమెంట్, రేపు అండ్ ఎల్లుండని ఇక్కడిక్కడే కన్సాలిడేట్ అయ్యి హయ్యర్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చి హయ్యర్ సైడ్ సస్టైన్ అవుతే ఇంకా మనం బుల్లిష్ సైడ్ మూవ్ అయినట్టే అనమాట. ఇంకా మళ్ళీ మూమెంట్ ఇలా అన్నది వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఇంకా మొత్తం హయ్యర్ సైడ్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇది నేను యాంటిసిపేట్ చేస్తున్నాను, ఇలా జరగాలి అంటున్నాను. ఒకవేళ కనుక రేపు మళ్ళీ క్రాష్ అయింది అనుకోండి, అంటే ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి మళ్ళీ లోవర్ లో ఫామ్ అయిందంటే మళ్ళీ న్యూ లో ఫామ్ అవ్వడానికి ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది కూడా బ్రేక్ డౌన్ అయితే మాత్రం హారబుల్ ఫాల్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి రెండు ప్రాబబిలిటీస్ మాత్రమే. మార్కెట్ ఏం చేస్తుంది అనేది మనకు మార్కెటే చెప్తుంది 1-2 days తర్వాత. సో ప్రస్తుతానికి మాత్రము అన్ఎక్స్పెక్టెడ్ బుల్ మూవ్ అయితే వచ్చింది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్యాండిల్ ఈ ఫాల్ మొత్తంలో మీరు చూడొచ్చు. ఎక్కడ కూడా ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అవ్వలేదు. చాలా బిగ్గెస్ట్ క్యాండిల్ అనమాట ఇది ఫాల్ మొత్తంలో కూడా. బట్ అది కూడా నన్ను ఇంకా కన్విన్స్ చేయట్లేదు, ఎందుకంటే మార్కెట్ చాలా అన్సర్టైన్ ఉంది. ఎందుకు పడుతుందో రీజన్స్ మనకు తెలియట్లేదు. అండ్ ఇంకా కూడా FII అయితే సెల్ సైడే ఉన్నారనమాట. ఇంత బిగ్ క్యాండిల్ వచ్చినప్పుడు FII ఇంకా సెల్ సైడ్ ఉన్నారు. కాకపోతే వాళ్ళ సెల్లింగ్ ఇంటెన్సిటీ అన్నది తగ్గింది, అదైతే గమనించవచ్చు మనము. సో ఎప్పుడైతే వాళ్ళు పాజిటివ్ సైడ్ వెళ్ళి దాని తర్వాత ఎప్పుడైతే హయ్యర్ సైడ్ మనకు ట్రేడ్ అవుతుందో ఇంకా అప్పుడు మనకు కన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకా బులిష్ టెరిటరీలోకి మూవ్ అవుతాం అన్నట్టుగా. అలాంటి టైంలో నేను కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్స్ కూడా చేసుకుంటాను ఫ్రెండ్స్. అప్పుడు ఏమైనా స్టాక్స్ అలాంటివి ఏమైనా కొంటే లాంగ్ టర్మ్ కోసం మరియు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం మీకు తప్పనిసరిగా ఇన్ఫార్మ్ చేస్తాను. సో ప్రస్తుతానికి అయితే నేను వీక్లీ క్యాండిల్ ఓపెన్ చేస్తాను ఒకసారి. సో మీరు ఇక్కడ చూడొచ్చు వీక్లీ క్యాండిల్. సో ఆల్మోస్ట్ మనకు సింగిల్లోనే ఫామ్ అయిందనమాట 2 వీక్లీ క్యాండిల్స్ నుంచి. సో అది మొత్తం నేను సపోర్ట్ లాగా మార్క్ చేసుకుంటాను. సో మనకి ఇదంతా ఒక సపోర్ట్ జోను. సో సింపుల్ చెప్పాలంటే మనకు బెటర్ ఫాల్ మళ్ళీ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాతనే మనం అనుకోవచ్చు అనమాట. లేకపోతే హయ్యర్ సైడ్ నుంచి ఫాల్ దొరికితే క్యాప్చర్ చేసుకోవచ్చు. బట్ కింద సైడ్ నుంచి మాత్రం అనవసరంగా ట్రేడ్ తీసుకొని ట్రాప్ అవ్వకపోవడమే బెటర్ అనేది నా ఒపీనియన్. బట్ స్టిల్ ఎవరైనా ట్రేడ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు హయ్యర్ లెవెల్ అండ్ లోవర్ లెవెల్ మార్క్ చేసుకొని హయ్యర్ లెవెల్ బ్రేక్ అవుతాయి, లోవర్ లెవెల్ వరకు ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. బట్ అది కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది. అది ఎలా అన్నది మీకు ఫర్దర్గా చూపిస్తాను. సో 15 minutesకి వెళ్దాము. సో మనకు తెలిసినట్టు ఇది మొత్తం ఒక పారాబాలిక్ మూవ్ అనమాట. ఒకవేళ కనుక రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ అప్ అంటే ఈ లెవెల్స్ లో గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి 24,000 లెవెల్స్ లో, ఐ వెయిట్ అండ్ వాచ్ అనమాట. మనకు హయ్యర్ హై ఫామ్ అయ్యేలాగా ఉంటే ఒక ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటా. నా టార్గెట్ వచ్చేసి 24,400 వరకు ఉంటుంది. బట్ యాజ్ వి నో సింగిల్ డేలో మనకు అది మొత్తం రాకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ డే ట్రెండింగ్ ఉంది కాబట్టి. సో ఒక్కొక్క 30 పాయింట్స్కి నేను ట్రైల్ చేయడం స్టార్ట్ చేస్తాను ఆప్షన్ చార్ట్లో. 30 పాయింట్స్ రాగానే నేను ట్రైల్ చేయడం అన్నది స్టార్ట్ చేస్తాను. సో ఎండ్ ఆఫ్ ది డే నా టార్గెట్ మాత్రం హయ్యర్ సైడ్ ఉంటుంది. నెక్స్ట్ రెసిస్టెన్స్ మాత్రం 24,490, రౌండ్ ఫిగర్ వచ్చేసి 24,500 అనుకోవచ్చు. ఇది ఒక సెటప్ అనమాట. అండ్ ఇంకోలా కూడా ఫామ్ అవ్వచ్చు. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చినప్పుడు ఇది మొత్తం మనకు సపోర్ట్ లాగా యాక్ట్ చేయాలి.
23,900 లెవెల్ మనకు సపోర్ట్ లాగా యాక్ట్ చేసి ఫర్దర్గా డబ్ల్యూ ప్యాటర్న్ లాంటిది ఫామ్ అయి నాకు హైయర్ సైడ్ మూవ్మెంట్ అన్నది వస్తే సేమ్ థింగ్ ఒకవేళ మాక్సిమం హై సైడ్ కనుక ఉంటే నా డే హై వచ్చేసి ఫస్ట్ టార్గెట్ ఉంటుంది అండ్ ఫర్దర్గా సెకండ్ టార్గెట్ వచ్చేసి మనము 24,245 లెవెల్ అలా అనుకోవచ్చు అండ్ ఫర్దర్ హై సైడ్ వచ్చేసి 500 అల్టిమేట్ టార్గెట్ మాత్రం 500 అనమాట 24,500 ఇలా నేను ట్రేడ్ అన్న ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకోటి కూడా మనకు జరగవచ్చు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఫర్దర్గా దీన్ని సపోర్ట్ తీసుకోకుండా బ్రేక్ డౌన్ అయిపోతుంది అనమాట. బ్రేక్ డౌన్ అయిపోయి వెళ్ళి మనకు రీటెస్ట్లో అయినా లేకపోతే కంటిన్యూషన్ ట్రేడ్ దొరికితే ఇక్కడ వరకు నేను షార్ట్ చేసే ప్లాన్లో ఉన్నాను ఫ్రెండ్స్, విచ్ ఇస్ నథింగ్ బట్ 23,600 అనమాట. ఎందుకంటే ఇది మొత్తం ఒక పారాబాలిక్ మూవ్, మళ్ళీ ఇక్కడ మాత్రం మనకు స్వింగ్ అన్నది ఫామ్ అయింది. సో ఆ స్వింగ్ హై వచ్చేసి నేను టార్గెట్ పెట్టుకుంటాను 23,600 అనమాట. సో గ్యాప్ అప్ అయ్యి ఫర్దర్గా డౌన్ సైడ్ వస్తే ఇది అనమాట సెటప్. లెట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ లెవెల్స్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఫర్దర్గా నాకు కంటిన్యూషన్ దొరికినా నేను ట్రేడ్ తీసుకుంటా. సేమ్ థింగ్ టార్గెట్ వచ్చేసి 23,600 ఉంటుంది ఫ్రెండ్స్. ఆల్స్ మళ్ళీ రీటెస్ట్ కూడా జరగవచ్చు అనమాట. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఫర్దర్గా హై సైడ్ వెళ్ళి ఇక్కడ నుంచి మనకు రిజెక్షన్ అన్నది వస్తుంది. అలా జరిగినా కూడా నేను ఫర్దర్గా డౌన్ సైడ్ అన్న ట్రేడ్ తీసుకుంటాను. 24,600 వచ్చేసి నా టార్గెట్ ఉంటుంది. నెక్స్ట్ ఫ్లాట్ ఓపెన్ అయితే కూడా సేమ్ థింగ్. ఒకవేళ హయ్యర్ సైడ్ కనుక నాకు మూమెంట్ వచ్చింది అనుకోండి, ఇట్లా ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, ఫ్లాట్ ఓపెన్ అయ్యి మనకు ఈ డే హై కనుక బ్రేక్ అయింది అనుకోండి, అంటే 24,000 పైన కనుక నాకు సస్టైన్ అవుతున్నట్టు అనిపిస్తే కంటిన్యూషన్లోనే రీటెస్ట్లో అయినా ఒక ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటాను. సింపుల్గా చెప్పాలంటే 24,250 నా ఫస్ట్ టార్గెట్ ఉంటుంది అండ్ ఫర్దర్ వచ్చేసి ట్రేల్ చేయడానికి ట్రై చేస్తాను. 24,250 వరకు కూడా వెళ్ళకపోవచ్చు, ఎందుకంటే మనకు ప్రీవియస్గా ఆల్రెడీ ట్రెండింగ్ డే ఉందన్నమాట. సో ఎవ్రీ 30 పాయింట్స్కి ఒకసారి మనం ట్రేల్ చేసుకోవడం అనేది బెస్ట్ ప్రాక్టీస్. సో సేమ్ థింగ్ మళ్ళీ కనుక ఫ్లాట్ ఓపెన్ అయి ఫర్దర్ డౌన్ సైడ్ కనుక ట్రేడ్ అవుతే సేమ్ థింగ్ మళ్ళీ ఇక్కడ వరకు నా టార్గెట్ ఉంటుంది, విచ్ ఇస్ నథింగ్ బై 23,600 లెవెల్స్. అక్కడనైతే స్క్వేర్ ఆఫ్ చేసేస్తా పొజిషన్స్, ఎందుకంటే కింద నుంచి మొత్తం మాక్సిమం సపోర్ట్ ప్రొవైడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనకి ఎక్కడి నుంచైనా రివర్సల్స్ అన్నది రావచ్చు. సో నేను ఇప్పుడు మీకు ఒకటి చెప్పాను కదా, జనరలీ ఇది వచ్చేసి సపోర్ట్ ఏరియా వచ్చేసి ఆల్మోస్ట్ 200 పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఎవరైతే స్కాల్ప్ చేయాలనుకుంటారో మీ చెక్ 250 పాయింట్స్ రేంజ్ అనమాట. సో జనరల్ ఎలా ఉంటుందంటే మనకి ఇప్పుడు ఇలా వచ్చింది కదా, వచ్చిన తర్వాత బ్రేక్ డౌన్ అయింది అనుకోండి ఫస్ట్ లెవెల్, అంటే 23,480 లెవెల్ బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, అప్పుడు ఒక ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. టార్గెట్ వచ్చేసి ఫర్దర్గా డౌన్ సైడ్ ఉంటుంది అనమాట 23,250 లెవెల్స్. బట్ మ్యాటర్ ఏంటంటే ఇది మొత్తం సపోర్ట్ జోన్ కాబట్టి మనకి ఇలా క్లియర్గా పడవచ్చు పడకపోవచ్చు. ఏమవ్వచ్చు అంటే ఇప్పుడు ఇలా పడ్డది కదా, పడ్డ తర్వాత ఇక్కడ నుంచి అంటే మీరు ఇక్కడ ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేస్తారు, మీ టార్గెట్ వచ్చేసి డౌన్ సైడ్ ఉంది. బట్ ఏమవుతుంది అంటే ఇక్కడ ఇలా కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ హయ్యర్ సైడ్ మూవ్మెంట్ రావచ్చు అనమాట. సో ఇలాంటివన్నీ ఈ 200 లెవెల్ జోన్లో జరిగే ఛాన్సెస్ మాక్సిమం ఉంటాయి. అందుకే జనరల్లీ నేను ఇది కంప్లీట్గా మార్క్ చేసేసుకున్నాను. బట్ స్టిల్ ఎవరైతే క్విక్ స్కాల్పర్స్ ఉంటారో, ఎవరైతే రిస్క్ టేకర్స్ ఉంటారో వాళ్ళు హయ్యర్ నుంచి లోవర్ జోన్ వరకు కూడా టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. బట్ యాజ్ టోల్డ్ కండిషన్స్ అప్లై, రిస్కీ ట్రేడ్స్ అనమాట అవన్నీ. బట్ స్టిల్ మీకు అండర్స్టాండింగ్ కోసం చెప్తాను బిహేవియర్ ఎలా ఉంటుంది అని. సో ఇలా ఫామ్ అయ్యి ఒకసారి అక్కడే ఎక్స్పైరీ అయిపోతుంది, ఐ మీన్ అక్కడే డే ఎండ్ అయిపోతుంది. సో మనం ఆప్షన్ బయర్స్ అనుకోండి, మనకు మేజర్ పాయింట్స్ అనేది రావన్నమాట. అందుకే ఇలాంటి జోన్స్ వదిలేసుకోవాలి. ఏముంటుంది జస్ట్ ఒక 300 జోన్ అనమాట. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ వరకు కూడా చూసుకున్నాం. ఒకవేళ ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ వస్తే మాత్రం వెరీ గుడ్ మూవ్మెంట్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఫర్దర్గా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ప్రస్తుతానికి అయితే చూద్దాం ఏం జరుగుతుందో. బిగ్గెస్ట్ గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. బట్ మ్యాటర్ ఏంటంటే ఆల్వేస్ ఇది జరుగుతుంది, తర్వాత మళ్ళీ లోవర్ లోస్ ఫామ్ అవుతున్నాయి. కాబట్టి ఆ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిందని మాత్రం నమ్మకం పెట్టుకోకపోవడమే బెటర్. ఫర్దర్గా ఒక 2-3 డేస్ తర్వాత మనకి క్లారిటీ అనేది వస్తుంది. న్యూ లో ఫామ్ అవుతుందా, హైయర్ హై ఫామ్ అవుతుందా అన్నది మనకి జస్ట్ ఒక 3 డేస్లో మనకి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ కూడా చూసేద్దాము. ఫ్రెండ్స్, మీకు కనుక నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే స్టాకెథాన్ తెలుగుని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేయండి. బ్యాంక్ నిఫ్టీ మీరు చూడొచ్చు, ఇంకా కూడా సైడ్ వేస్ టు బుల్లిష్ బిహేవ్ చేస్తుంది అనమాట. ఎన్నిసార్లు ఫాల్ అయినా కూడా రబ్బర్ బాల్ లాగా మళ్ళీ హయ్యర్ సైడ్ మూవ్మెంట్ అనేది వస్తుంది. సో ఎప్పుడైనా మనము జనరల్గా లాంగ్ ట్రేడ్ తీసుకోవాల్సిన ఆపర్చునిటీ కనిపిస్తే నేను అందుకే బ్యాంక్ నిఫ్టీ ప్రిఫరబుల్ అంటాను అనమాట. సో మీరు చూడొచ్చు, బ్రేక్ అయినట్టే అయ్యింది, మళ్ళీ ఫర్దర్గా హయ్యర్ సైడ్ వీక్లీ క్యాండిల్ అనేది క్లోజర్ ఇచ్చింది. అంటే మనకు జనరల్ ఏం జరుగుతుందంటే సిన్స్ ఫ్యూ వీక్స్ అనమాట, అంటే ఆల్మోస్ట్ మనకు 7th అక్టోబర్ నుంచి మనకు ఈ జోన్లోనే మూవ్ అవుతుంది మార్కెట్. అంటే 2000 పాయింట్స్ ఏదైతే జోన్ ఉందో 50,400 నుంచి 52,350 రేంజ్, ఈ రేంజ్లోనే మూవ్ అవుతుంది మార్కెట్. ఫర్దర్గా హయ్యర్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తలేదు, ఫర్దర్గా లోవర్ సైడ్ బ్రేక్ డౌన్ ఇవ్వట్లేదు అనమాట. మనం నిన్న ఏమనుకున్నాం, లైక్ ప్రీవియస్ సెషన్లో ఏమనుకున్నాం, ఇది బ్రేక్అవుట్ ఇచ్చినాక మనకు ఫర్దర్గా హయ్యర్ సైడ్ వస్తుంది మూవ్మెంట్, అది వచ్చేసి 52,350 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అనుకున్నాం కదా. ఆల్మోస్ట్ మనకు డే ఎండింగ్ అప్పుడు బ్రేక్అవుట్ అన్నది ఇచ్చింది కన్సాలిడేట్ అయ్యి.
సో ఇక్కడ మనకి మార్కెట్ అన్నది ఓపెన్ అయింది ఫ్రెండ్స్. 9:15కి మార్కెట్ అన్నది ఓపెన్ అయింది. ఎగ్జాక్ట్గా మనం ఏదైతే జోన్ అనుకున్నామో అక్కడే రెసిస్టెన్స్ తీసుకొని ఫర్దర్గా మనకు 135కి బ్రేక్అవుట్ అన్నది ఇచ్చి రీటెస్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు అంటే సింపుల్ చెప్పాలంటే బ్రేక్అవుట్ ఇచ్చింది. మీరు ఇక్కడ చూడొచ్చు. లెట్ మీ డ్రా మీ క్లారిటీ కోసము. సో ఏమైంది, ఇక్కడ మనకు కన్సాలిడేట్ అయ్యి బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్ హై సైడ్ ఇక్కడ రీటెస్ట్ జోన్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదే మన బ్రేక్అవుట్ జోన్. ఇది ఈ లైన్ ఏదైతే ఉందో దీని బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు అక్కడ మనం ట్రేడ్ అనేది తీసుకుంటాము. ఎప్పుడైతే న్యూ హై ఫామ్ అవుతుందో మనకి ఇంకా కంటిన్యూషన్ వచ్చినట్టే అప్పుడు టార్గెట్ వచ్చేసి 52,350 పెట్టుకొని నేను మూవ్ అవ్వాలనుకుంటున్నాను. సో సింపుల్గా చెప్పాలంటే మనకి ప్రీవియస్ డే హై అన్నది నేను మార్క్ చేస్తున్నాను ప్రస్తుతానికి. సో ఇది వచ్చేసి ప్రీవియస్ డే హై అనమాట. ఇప్పుడు నాకు రేపు కనుక ఫ్లాట్ ఓపెనింగ్ జరిగింది అనుకోండి, దీన్ని బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసే వరకు నేను ట్రేడ్ అన్నది తీసుకోను. బ్రేక్ చేస్తే కాస్ట్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ అంత పర్ఫార్మింగ్ ఏం లేకుండే లాస్ట్ వీక్, అంటే లాస్ట్ ఫ్రైడే మనకు నిఫ్టీ అంత ట్రెండింగ్ ఉంది, బట్ బ్యాంక్ నిఫ్టీ అంత ట్రెండింగ్ లేదనమాట. సో బ్యాంక్ నిఫ్టీలో మనం ఒక మొమెంటం అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ఎప్పుడైతే మనకి హై బ్రేక్ అయ్యి మనకు ఫర్దర్ కంటిన్యూషన్ వచ్చిన రీటెస్ట్ వచ్చిన ఒక ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకొని ఇంకా నా టార్గెట్ వచ్చేసి 52,350 వరకు ఉంటుంది ఫ్రెండ్స్. మోస్ట్లీ అచీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇమీడియట్గా అవ్వకపోవచ్చు, బట్ గుడ్ పాయింట్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకు ప్రతిసారి ఇదే జరుగుతుంది అనమాట. లోవర్ సైడ్ నుంచి హయ్యర్ సైడ్ నుంచి లోవర్ సైడ్ ఇదే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఉంటుంది. సో అవసరమైతే నేను ఒక 1-2 డేస్ పొజిషన్ కూడా క్యారీ చేసుకునే స్కోప్ నాకు ఉంటుంది అనమాట. సో ఇది నేను అనుకునేది. అండ్ మనకి ఇంకోలా కూడా జరగవచ్చు. హయ్యర్ సైడ్ గ్యాప్ అప్, అంటే ఈ రేంజ్లో గ్యాప్ అప్ ఏమైనా ఓపెన్ అయింది అనుకోండి, హయ్యర్ హై ఫామ్ అయింది అనుకోండి, అంటే కంటిన్యూషన్ వచ్చినా కూడా నేను ట్రేడ్ అనేది తీసుకుంటే అప్పుడు నాకు ఈజీగా 52,350 సింగిల్ డేలో అచీవ్ అయ్యే ఛాన్స్ కనపడుతుంది అనమాట. అండ్ ఇంకోలా కూడా ఫామ్ అవ్వచ్చు. హయ్యర్ సైడ్ ఓపెన్ అయ్యి ఫర్దర్గా డౌన్ సైడ్ వచ్చి ప్రీవియస్ డే లో నుంచి మనకి హై నుంచి సపోర్ట్ తీసుకొని ఫర్దర్గా హయ్యర్ సైడ్ మూవ్ అవ్వచ్చు. అలాంటి సినారియో కనుకుంటే ఒకవేళ వెరీ హయ్యర్ సైడ్ కనుక ఓపెనింగ్ జరిగింది అనుకోండి, డే హైలోనే నేను కొన్ని లిక్విడేట్ చేసేసుకుంటాను. అంటే పొజిషన్ స్క్వేర్ ఆఫ్ చేసుకొని మిగిలిన పొజిషన్స్ మాత్రం హయ్యర్ సైడ్ మూవ్మెంట్ అనేది తీసుకునే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ గుర్తుంచుకోండి, ప్రస్తుతానికి మాత్రం వీక్లీ ఎక్స్పైరీ బ్యాంక్ నిఫ్టీలో లేదు. ఏమున్నా కూడా మంత్లీ ఎక్స్పైరీ ఆప్షన్స్ తోటి ఆడుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్యాప్ డౌన్ ఈ రేంజ్లోనే ఫ్లాట్ ఓపెనింగ్ జరిగింది అనుకోండి, వెయిట్ అండ్ వాచ్. ఇది బ్రేక్ అవ్వాలన్నమాట. ఈ జోన్ బ్రేక్ అయిన తర్వాత మాత్రం ఫర్దర్గా డౌన్ సైడ్ వస్తుంది. అప్పుడు మళ్ళీ నా టార్గెట్ వచ్చేసి 52,350 ఉంటుంది. ఈ జోన్ వాల్యూస్ కావాలనుకునే వాళ్ళకు దీస్ ఆర్ ద జోన్ వాల్యూస్ అనమాట. 50,985 నుంచి 50,850 లెవెల్స్ అనమాట. ఇది బ్రేక్ డౌన్ అయిన తర్వాత అప్పుడు నాకు మళ్ళీ 50,350 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ మధ్యలో మాత్రం ట్రాప్ అవ్వద్దు. అంటే లెట్స్ సే ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, ఫ్లాట్ ఓపెన్ అయ్యి బ్రేక్ డౌన్ ఆర్ బ్రేక్అవుట్ కాకుండా మాత్రం ట్రేడ్ తీసుకోవద్దు. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఇలానే మనం మొత్తం కన్సల్టేషన్లో మూవ్మెంట్ ఉంటుంది అనమాట. సో ఇలానే స్నేక్ లాగా అటు ఇటు మూవ్ అవుతుంది, జిగ్జాగ్ మూవ్స్ వస్తాయి. సో అందుకోసం అని చెప్పి ఈ ఎల్లో లైన్ అంటే ప్రీవియస్ డే హై అయినా లేకపోతే జోన్ అయినా బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ ఇవ్వాలి. అప్పుడు మాత్రమే మనం ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేయొచ్చు. సో ఫర్దర్గా మేజర్ గ్యాప్ డౌన్ ఈ రేంజ్లో వరకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఫర్దర్గా లోవర్ లో ఫామ్ అయితే నేను ఒక ట్రేడ్ అనేది తీసుకుంటా. అంటే కంటిన్యూషన్ ఫామ్ అయితే నేను ఒక ట్రేడ్ అనేది తీసుకుంటే 50,350 వరకు. ఆర్ఎల్స్ ఇంకొకటి ఏంటంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఫర్దర్ హై సైడ్ వెళ్ళి నాకు ఈ జోన్ నుంచి రిజెక్షన్ దొరకాలి. అలాంటప్పుడు కూడా నేను ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటే 50,350 వరకు నా టార్గెట్ ఉంటుంది. ఫర్దర్ ఈ బ్రేక్ అయితే మాత్రం మళ్ళీ ఇంకా కింది వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ 49,650 లెవెల్స్ అనమాట. సో ఇది వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ఫ్రెండ్స్. సో బ్యాంక్ నిఫ్టీ అయితే మోస్ట్లీ సైడ్ వేస్ టు బుల్లిష్ ఇంకా ఉంది దాని బిహేవియర్ సిన్స్ ఫ్యూ మంత్స్ అనమాట. తెలీదు, బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం హెవీ మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో ఒకసారి కనుక మార్కెట్ స్టెబిలైజ్ అవుతాయి. ఎందుకంటే హయ్యర్ సైడే మంచిగానే హోల్డ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది కాబట్టి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్. సో చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. ఇంకో 2-3 డేస్లో మనకు క్లారిటీ రావచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రస్తుతానికి అయితే ఏదైతే స్వింగ్ బ్రేక్ చేసామో నిఫ్టీలో ఆ స్వింగ్ దగ్గరే ట్రేడ్ చేస్తాం అనమాట. అది కనుక ఫర్దర్గా బ్రీచ్ చేసి హయ్యర్ సైడ్ క్లోజర్ ఇస్తే ఇంకా మనం బుల్లిష్ అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.